అండి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే చింతకాయ పప్పు చేసుకున్నా. అందుకైతే ఒక గ్లాస్ పప్పు అయితే వేసుకున్నా కుక్కర్లో. ముందుగా దీన్ని శుభ్రంగా కడుక్కుందాము. పప్పు అయితే ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్నాము. వాటర్ వచ్చి ఇలా 2-3 సార్లు అయితే ఇలా తీసుకున్నాము. విజిల్ పెట్టుకొని 3 విజిల్ అయితే రానిద్దాం. ఇప్పుడు అందుకోసం చింతకాయ కూడా ఉడకబెట్టాను. పచ్చి చింతకాయ ఇలా ఉడకబెట్టుకొని పిసుక్కొని పప్పులో పోసుకుంటే చాలా బాగుంటుంది. సరే, పప్పు ఎలా ఉడికిపోయిందో ఇప్పుడే దీన్ని మనం పోపు పెట్టుకుందాము. చింతకాయ ఉడకబెట్టుకున్నాక దాని రసం అయితే ఇలా పోసుకుందాము. ఇప్పుడైతే పోపు పెట్టుకుందాము. దానికి కావాల్సిన ఆయిల్ అయితే వేసుకుందాము. 2 పావులు. ఇప్పుడు జీలకర్ర అయితే వేసుకుందాము. కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ కొద్దిగా వేగనియాలండి. కొద్దిగా అప్పుడే మన పప్పుకు మంచి రుచి వస్తుంది. మరి పచ్చిగా ఉన్నట్టు కూడా బాగోదు. ఇప్పుడు మనం పసుపు అయితే వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా చాలా బాగుంటుందండి చింతకాయ పప్పు. అట్లా మనకి ఇది సీజన్లోనే దొరుకుద్ది. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పును అయితే ఇలా వేసుకుందాం. అట్లాగే మనం చింతకాయని అయితే ఉడకబెట్టుకున్నాక పచ్చి చింతకాయ గుజ్జు అండి ఇది. ఇలా ఉడకబెట్టుకొని గుజ్జు అయితే తీసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కారం, ఒక పొంగు అయితే రానియాలి. పప్పుని ఇలా కలుపుకోవాలి మొత్తము. పప్పు ఇలా ఉడుకు రావాలండి. 2-3 సార్లు ఇలా ఉడుకుబట్టిన తర్వాత దించేసుకుంటే 1 డే 2 డే ఉన్నా కూడా ఏం స్మెల్ అయితే రాదు. చాలా చాలా రుచిగా ఉంటుందండి చింతకాయ పప్పు అయితే. చూస్తుంటే తినాలనిపించట్లే మీకు. నాకైతే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోవద్దు. ఓకేనా, థ్యాంక్ యూ అండి.